హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తంగలాన్ మూవీ చూడడం జరిగింది. విక్రమ్ హీరోగా పారంజిత్ డైరెక్షన్లో సినిమా తీశారు. ముఖ్యంగా రివ్యూలోకి వెళ్తే సినిమాలో మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్ట్రీమ్గా ఉన్నాయని చెప్పడంలో అతిశక్తి లేదు. కానీ ఏం లాభం? ఇవన్నీ కూడా ఒక అందమైన స్త్రీకి ఆభరణ లాంటివి. కానీ అది అందమైన స్త్రీ బతుకుంటే పర్వాలేదు, చనిపోతే డెడ్ బాడీకి ఎన్ని అలంకరణలు చేసినా ఏ ఉపయోగం? కథలో దమ్ము లేకుండా నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కొట్టి ఫైట్ సీక్వెన్స్లు పెట్టి ఎఫెక్టివ్ ఫైట్ సీక్వెన్స్లు పెట్టి ఎన్ని చేసినా ఏ ఉపయోగం? ఈ సినిమా దేనికి తీసినట్టు? బ్రిటిష్ వాడి నిరంకుశత్వం కింద మన భారతీయుల బానిసత్వాన్ని చూపించడానిక నువ్వు ఈ సినిమా తీసేది. దానికి విక్రమ్ హీరో ఎందుకు? జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టుకుంటే సరిపోద్ది కదా. కథలో జీవం దమ్ము లేకుండా, కథను మోసే హీరో క్యారెక్టర్లో శక్తి సామర్థ్యం లేకుండా, కూరలో కరివేపాకులాగా హీరోలను వాడుకుంటూ అద్భుతమైన డైరెక్షన్ చేస్తే ఏం లాభం? ఎవరికి లాభం? ప్రొడ్యూసర్కి లాభమా? ఆడియన్స్కి లాభమా? డైరెక్టర్కి లాభమా? కొన్ని వందల కోట్ల బూడిదపాలే కదా. డైరెక్టర్ పారంజిత్ ఉద్దేశం నాకు ఏమనిపించిందంటే, సినిమాని ఎలాగైనా చంపేయాలి అని ఉక్కు సంకల్పం పెట్టుకొని డైరెక్షన్ చేసినట్టుగా నాకు అనిపించింది. పుస్తకాలు వాస్తవ యథార్థ కథల ఆధారంగా సినిమాలు తీస్తే ఇలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్, సైరా నరసింహారెడ్డి సినిమా తీసుకున్నాం. సైరా నరసింహారెడ్డి సినిమాలో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు రియల్గా సైరా నరసింహారెడ్డిని మెడనరికి చంపారంట. అందుకని సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా చిరంజీవిని కూడా మెడనరికి చంపాలట. చంపకపోతే సైరా నరసింహారెడ్డి ఆత్మ వచ్చేసి కథ రాసిన రైటర్లని, తీసిన డైరెక్టర్ని, ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని, ఆఖరికి సినిమా చూసిన వాళ్ళని కూడా సైరా నరసింహారెడ్డి ఆత్మ వచ్చి చంపేస్తుందని భయపడి సత్వరమే వీళ్ళందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో చిరంజీవి మెడకాయని నరికి చంపాలి అని తీర్మానించి ఒక చట్టం చేశారు. ఎవరు? ఈ సినీ మేధావులు. కానీ సినిమా ఏమైంది? అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి మెడ నరికిన సినిమా ఏమైపోయింది? అప్పటి వరకు తీసిన సినిమా గ్రాఫు పెట్టిన ఖర్చు మొత్తం కుప్పకూలిపోయింది. సినిమా డిజాస్టర్ అయింది. అందుకే యథార్థ కథలు వేరు, సినిమా వేరు. సినిమా సైన్స్ అనుకూలంగా సినిమాలు తీయాలి. అయితే నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? నేను డైరెక్టర్ అయితే, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు సైరా నరసింహారెడ్డి చిరంజీవి మెడ నరకాలని ప్రయత్నం చేశారో, ప్లాన్ చేసిన బ్రిటిషర్స్ని చిరంజీవిని చంపడానికి వచ్చిన అందరినీ మెడకాయలు నరికి ఒక ఫెరోషియస్ ఎలివేషన్తో సినిమా ముగించేవాడిని. పార్ట్ 2 కంటిన్యూ అని పెట్టేవాడిని. ఇది కదా తీయాల్సింది, ఇలా కదా డైరెక్షన్ చేయాల్సింది. చిరంజీవిని మెడ నరికి ఏ సాధించారు? అట్టర్ ఫ్లాప్కి గురయ్యారు. సిగ్గుండద్దు సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి మెడ నరకాలని ఆలోచన చేయడానికి. దానికి మెగాస్టార్ చిరంజీవి కావాలా? ఒక జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి తీస్తే సైరా నరసింహారెడ్డి క్యారెక్టర్ ఏం చేశారు జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పాడు, వాడికి పేరు వస్తుందిగా, వాడికి 10 సినిమాల ఛాన్స్లు వస్తాయిగా, వాడి బతుకు బంగారం అయిపోద్దిగా. తంగలాన్ సినిమాకి వస్తున్నా ఏంది సైరా నరసింహారెడ్డి చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? వినండి. తంగలాన్ సినిమా విషయానికి వస్తే, సినిమాలో కథ ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళకి గోల్డ్ మైన్స్ కావాలి, దానికి కూలీలు లాంటి బానిసలు కావాలి. వాళ్ళ ద్వారా తవ్వించి వాళ్ళకి మాయమాటలు చెప్పి మీ జీవితాలు బాగు చేస్తాం, మీకు అందులో షేర్ ఇస్తాం, మీ జీవితాలు బాగుపడతాయని చెప్పి నమ్మించి కూడబలికి ఆఖరికి విక్రమ్ చేతే బానిసలందరినీ రెడీ చేసి తీసుకెళ్ళి గోల్డ్ మైన్స్ తవ్వకానికి మొదలు పెడతారు. అదే చెప్తున్నా, బానిస బతుకు, బ్రిటిష్ వాళ్ళ కింద బానిస బతికే క్యారెక్టర్లో విక్రమ్ యాక్ట్ చేశాడు. దానికి విక్రమ్తో ఏం పని? ఒక బెస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి వాడితో తీస్తే వాడికి నేషనల్ అవార్డు వచ్చేదిగా, లేదంటే ఆస్కార్ అవార్డు వచ్చేదిగా. నీకు బ్రిటిష్ వాళ్ళ కింద మడుగులు ఒత్తడానికి, బానిస బతకడానికి నీకు విక్రమ్ కావాలి. మీకు ఈ సినిమాలో హీరోలు ఎవరో తెలుసా? ఆ గోల్డ్ మైన్స్ కాపాడుకోవడానికి ప్రయత్నించే నాగవంశీయులు. నాగవంశీయుల్లో ఉండి ఎవరు? మన విక్రమ్ నాగవంశ జాతీయుల్లో ఉండి గోల్డ్ మైన్స్ని రక్షించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి బ్రిటిష్ వాళ్ళందరినీ చంపి ఫైనల్గా వాళ్ళ గోల్డ్ మైన్స్ ఎలా సాధించుకున్నారనే కథాంశంతో తీసినట్టే సినిమా సూపర్ హిట్ అయ్యేది. కానీ ఏంటి, ఆఖరికి ఈ హీరోని ఎలా చూపించాడు? పట్టు బానిసగా, వాడిని పొద్దుగూకులు కొట్టడం, బానిసలుగా చూడటం. తీరా గోల్డ్ మైన్స్కి వెళ్ళే దారిలో హీరో విక్రము నీళ్ళల్లో పడి కొండల మధ్య, నీళ్ళల్లో అడుగులో కొండల మధ్య కాలు ఇరుక్కుపోయి స్పృహతో పడిపోతే విక్రమ్ని కాపాడటానికి వేరే క్యారెక్టర్ వస్తాడు.
అంటే హీరో క్యారెక్టర్ ఈ దృష్టిలో ఏంటి, ఈ పారంజిత్ దృష్టిలో ఏంటి అసలు, బానిసకు బతికే క్యారెక్టరు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎదిరించే క్యారెక్టర్లో ఈ విక్రమ్ చూడలేడా? కానీ అలా చూడలేం అన్నాడు కథలో. బ్రిటిష్ వాళ్ళ బారి నుంచి గోల్డ్ మైన్స్ కాపాడుకోవడానికి నాగవంశీయులు బతికే ఉన్నారా, ఆత్మలుగా వస్తున్నారా అనేది క్లారిటీ ఇవ్వడు. బాహుబలి సినిమా ఉంది, తన రాజ్యం మీదకి, బాహుబలి ఉన్న రాజ్యం మీదకి శత్రు రాజ్యం రాజులు దండెత్తి కబలించడానికి వచ్చినప్పుడు బాహుబలి అడ్డంగా నిలబడి తన రాజ్యాన్ని కాపాడుకునే ప్రాసెస్లో శత్రు రాజ్య సైనికులను, రాజుల్ని ఎలా అంతమొందించాడు అనేదే కదా పాయింట్. ఈ పాయింట్ రాజమౌళి ఎలా చూపించాడు, ఎక్స్ట్రీమ్ హీరోయిజంతో చూపించాడు. హీరోని ఎక్కడ బానిసత్వంతో చూపించలేదే. నీకు ఇక్కడ ఇందులో ఏంటి, ఈ తంగలాన్లో హీరో క్యారెక్టర్ కంప్లీట్ బానిసత్వం. పిల్లల్ని కంటానికి వాడికి 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మంది పిల్లలకి, భార్య దగ్గర పిల్లల్ని కంటానికి వాడికి ఓపిక ఉంటుంది, హీరోయిజం ఉంటుంది. కానీ వాళ్ళ బతుకులను బానిసలుగా చేస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఎదిరించడానికి వాడికి ఓపిక ఉండదు. ఎందుకంటే నిజమైన కథలు అలా అలా ఉన్నాయి కదా. కాబట్టి మేము కూడా ఇలానే తెస్తాం. ఈ కథలో గోల్డ్ మైన్స్ ఎలాగని దక్కించుకోవాలని బ్రిటిష్ వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు. నాగజాతి వంశీయులు ఆ గోల్డ్ మైన్స్ని కాపాడుకోవడం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఈ నాగజాతి వంశీయుల్లో హీరో క్యారెక్టర్ని పెట్టి హీరో ఆ బ్రిటిష్ మైండ్స్ని కాపాడుకుంటూ బ్రిటిష్ వాళ్ళు అంతమొందించే రీతిలో ఒక ఫెరోషియస్ క్యారెక్టర్లో మన విక్రమ్ చూపించి దాంట్లో ఫైట్స్ పెట్టి దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి అద్భుతంగా చేస్తే సినిమా సూపర్ హిట్ అయిపోతుందిగా. కానీ పారంజిత్కి ఏం కావాలి, అట్టర్ ఫ్లాప్ కదా, డిజాస్టర్ ఫ్లాప్ కదా కావాల్సింది. కాబట్టి ఆ రూట్లో వెళ్ళడు. నిజమైన జీవిత కథల్లో రాశారు కదా, హీరోలు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు భారతీయులు బానిసలకి తీశారు, లాక్కెళ్ళారు, తవ్విచ్చారు. కాబట్టి మేము కూడా అలానే తీస్తాం. ఎంత అట్టర్ ఫ్లాప్ అయినా మేము అలానే తీస్తాం. సరే నరసింహారెడ్డిలో మెడకే నరికేశారు కదా, అందుకని ఇక్కడ కూడా బుక్కుల్లో రాసినట్టుగానే బానిసలకు చూపిస్తాం. అందులో విక్రమని ఇంకా బానిసలకు చూపిస్తాం. అందుకు ఇది టోటల్ డిజాస్టర్ ఫ్లాప్. ఇది తంగలాన్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత తెలుసా, ఏది విక్రమని ఫెరోషియస్కు చూపించకుండా బానిసకు చూపించినందుకు నేను ఇచ్చే రేటింగు 0/5.